హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఓటు మీది, భవిష్యత్తు మీది. డబ్బు రాజకీయాల దుష్పరిణామాలు ప్రజాస్వామ్యంపై పడుతున్న మచ్చ. సోషల్ మీడియా ప్రచారాలకు మోసపోకండి. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవటం తప్పు. అవగాహనతో కూడిన ఓటే మార్పుకు నాంది పలుకుతుంది. ప్రజా సంక్షేమానికి పునాది. మీ ఓటును డబ్బుతో కొనాలనుకునే నేతలకు ఓటుతోనే జవాబు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం హక్కే కాదు, వెలకట్టలేని బాధ్యత కూడా. ఓటు అనే ఆయుధాన్ని సరైన దిశలో ఉపయోగించినప్పుడు అదే ఆయుధం తిరిగి ప్రజలపైనే అభివృద్ధి పేరిట ప్రయోగించబడుతుంది. ఓటర్ల అవగాహన లోపాన్ని అవకాశంగా మలుచుకునే కొందరు నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే మాటలు నేడు ఎన్నికల మేనిఫెస్టోలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రజల జీవితం మాత్రం మార్పులేని చక్రంలో బొంగరంలా గిరగిరా తిరుగుతూనే ఉంది. మహబూబాద్ జిల్లా సోమల తాండాలో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి మీకు చెప్తాను. అది ఏకంగా ప్రజాస్వామ్య విలువలనే సిగ్గుపడేలా చేసింది. ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామంలో ఆయన సోదరుడు దల్ సింగ్ తన భార్య సర్పంచ్గా ఓడిపోయిందని తండావాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఓటు వేయలేదని దేవుడి మీద ప్రమాణం చేయాలి, లేదా మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ జెండాలు పట్టుకొని గ్రామంలో తిరగటం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటు అనేది రహస్యమని, తాము డబ్బులు అడగలేదని తండావాసులు స్పష్టంగా చెప్పినా నాయకుల ఒత్తిడి తగ్గలేదు. అంతేకాదు, తండాలోని వాటర్ ట్యాంకు తాళం వేసి నీళ్లు తీసుకెళ్లదని ఆంక్షలు విధించడం, గుళ్ళో ఉన్న అయ్యప్ప స్వాములను ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడడం లాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి తర్వాత రికవరీయా? ఇదొక్క ఘటన మాత్రమే కాదండి. గతంలో మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం లింగయ్యపల్లిలో ఎంపీటీసీగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలకు ముందు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమంటూ ప్రజల వద్దకు వెళ్ళటం సంచలనంగా మారింది. గెలవడానికి లక్షలు పెట్టాను, ఇప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి అంటూ ఆయన కోరటం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విచిత్రం ఏంటంటే, కొందరు ఓటర్లు సానుభూతితో డబ్బులు తిరిగి ఇవ్వటం, ఇది ఓటు విలువ ఎంత దిగజారిందో చెప్పే అత్యంత ప్రమాదకర సంకేతం. నేటి ఎన్నికల ఆలోచనలపై కాదు, ఖర్చులపై నడుస్తున్నాయి. పోస్టర్లు, ర్యాలీలు, సోషల్ మీడియా ప్రచారాలు, విందులు, సర్దుబాట్లు అన్నీ కోట్ల రూపాయల వ్యవహారాలే. గెలిచిన వారు అధికారంలోకి వచ్చాక ఆ ఖర్చును కాంట్రాక్టర్లు, కమిషన్లు, అక్రమ వసూలు రూపంలో తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓడిపోయిన వారు కూడా తక్కువేమీ కాదు, ఖర్చు చేసిన డబ్బులు వసూలు చేసుకునే మార్గాల్లో పడుతున్నారు. చివరికి నష్టపోతుంది ఎవరు ఈ మొత్తంలో? ఓటర్ చేసే పెద్ద పొరపాటు ఎన్నికలకు ముందు వచ్చే డబ్బు, మద్యం ఇలాంటి వాటికి. ఆ రోజు అవి సంతోషం ఇవ్వచ్చు, కానీ అవే 5 ఏళ్ల పాటు రోడ్డు లేని గ్రామాలు, నీళ్లు లేని కాలనీలు, ఉద్యోగాలు లేని యువతగా మారతాయి. ఎన్నికల వేళ చూపిన కరుణ అధికారంలోకి వచ్చాక కనిపించదు. మిగిలినది కేవలం అధికారం అన్న పొగరు మాత్రమే కనిపిస్తుంది. అభ్యర్థి గతంలో ఏం చేశాడు, ప్రజలకు ఎంత మేర అందుబాటులో ఉన్నాడు, తాను చెప్పిన మాటలకు పనులకు మధ్య ఎంత తేడా ఏంటనే విషయాన్ని గ్రహించాలి. పార్టీ కాదండి, వ్యక్తి కాదు, ప్రజా ప్రయోజనం ముఖ్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జాతి, మతం, కులం, ప్రాంతం పేర్లతో రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి. అభివృద్ధి, నిజాయితీ, బాధ్యత, పాలన ఇవే ఓటు వేయడానికి ప్రమాణాలుగా ఉండాలి. ఇదంతా కూడా యువత చేతుల్లో ఉంది. సోషల్ మీడియా ప్రచారాలకు మోసపోకండి. నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అవగాహనతో కూడిన ఓటే మార్పుకు నాంది. క్షణిక లాభాలకు తమ ఓటును తాకట్టు పెట్టడం, ఎన్నికల ముందు ఇచ్చే డబ్బు, మద్యం, బహుమతులు ఆ రోజు సంతోషం కలిగించవచ్చు, కానీ ఆ తాత్కాలిక లాభాలే 5 ఏళ్ల పాటు శాశ్వత నష్టాలుగా మారతాయి. రోడ్లు, నీళ్లు, విద్య, వైద్యం, ఉపాధి ఈ మౌలిక అవసరాల కోసం ప్రజలు మళ్ళీ అదే నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల వేళ చూపిన కరుణ కనిపించదు, కేవలం అధికార దర్పం మాత్రమే మిగులుతుంది. కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి ఓటేయండి. లేని పక్షంలో గెలిచిన వారు అధికార మత్తులో, ఓడిపోయిన వారు వసూళ్ల దౌర్జన్యాల్లో నష్టపోయేది సామాన్య ప్రజలే.
ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల వల్లే నాయకులు అవుతారు. కానీ అదే ప్రజలు నిర్లక్ష్యంగా ఓటు వేస్తే ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సింది కూడా ఆ ప్రజలే. ఎన్నికల రోజు వేసే ఓటు 5 ఏళ్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే చెబుతున్నాం, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి ఓటేయండి.